ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఆదాయ వనరుల సమీకరణపై దృష్టి పెట్టింది. అధికారంలోకి రావడానికి భారీగా హామీలను ఇచ్చిన నేపథ్యంలో వాటిని అమలు చేయడానికి అవసరమైన నిధులను కూడగట్టుకునే ప్రయత్నాల్లో పడింది. ఇందులో భాగంగా ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టింది. వాటి విలువ 2,000 కోట్ల రూపాయలు. ఈ నెల 25వ తేదీన ఈ సెక్యూరిటీ బాండ్లు వేలానికి రానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ద్వారా వేలం పాట సాగుతోంది. కాంపిటేటివ్, నాన్ కాంపిటేటివ్ బిడ్స్ రూపంలో వాటిని విక్రయిస్తుంది ఆర్బీఐ. 1000 కోట్ల రూపాయల విలువ చేసే 2 సెక్యూరిటీ బాండ్లు వేలం పాటకు పెట్టింది ప్రభుత్వం. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ధృవీకరించింది. ఈ బాండ్ల కాల వ్యవధి ఒకటి 11 సంవత్సరాలు, ఇంకొకటి 20 సంవత్సరాలు. వ్యక్తులు లేదా సంస్థలు వీటిని కొనుగోలు చేయవచ్చు. కాంపిటేటివ్ విధానంలో బాండ్లను కొనదలిచిన వారు ఈ నెల 25వ తేదీన ఉదయం 10:30 నుంచి 11:30 వరకు, కాంపిటేటివ్ విధానంలో బాండ్లను కొనసాగదలిచిన వారు ఈ నెల 25వ తేదీన ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య తమ బిడ్స్ను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఏపీ సహా 9 రాష్ట్రాలు తమ సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టారు. ఇందులో హర్యానా 1,500 కోట్లు, జమ్మూ కాశ్మీర్ 500 కోట్లు, కేరళ 1,500 కోట్లు, మిజోరాం 71 కోట్లు, రాజస్థాన్ 4,000 కోట్లు, తమిళనాడు 3,000 కోట్లు, పశ్చిమ బెంగాల్ 3,500 కోట్ల రూపాయల మేర విలువ చేసే సెక్యూరిటీ బాండ్లు ఉన్నాయి. తెలంగాణ సైతం ఆదాయ వనరులను సమీకరించుకోవడానికి సెక్యూరిటీ బాండ్ల వేలంపైనే ఆధారపడింది. 1000 కోట్ల రూపాయల విలువ చేసే బాండ్లను వేలానికి పెట్టింది. మొత్తంగా ఆయా ప్రభుత్వాల నుంచి 17,071 కోట్ల రూపాయలు విలువ చేసే సెక్యూరిటీ బాండ్లను రిజర్వ్ బ్యాంక్ వేలం వేయనుంది. అవన్నీ కూడా ఈ నెల 25వ తేదీకి వేలానికి రానున్నాయి.